హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్. సో మనము గ్రూప్ 2 గ్రూప్ 3 టెస్ట్ సిరీస్లో భాగంగా మనకు ఫస్ట్ టెస్ట్ తెలంగాణ కల్చర్. సో తెలంగాణ కల్చర్లో మనము టోటల్గా దాదాపు 12 టెస్టులను మనము పెట్టుకోవడం జరిగింది సార్. ఆ 12 టెస్టులలో ప్రతి టెస్టుకు 30 మార్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా టెస్ట్ రాసిన తర్వాత ఈ వీడియోస్ను మీరు చూసుకోవచ్చు సార్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ సరికాని జత తెలంగాణ రాష్ట్ర, ఇది ప్రతిసారి ఇదే కనబడుతుంది సార్. రైట్. సో సరికాని జత అన్నాడు. తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గేయం నాగేటి సాలల్లో నా తెలంగాణ, రాష్ట్ర క్రీడ చెడుగుడు, రాష్ట్ర జాతర తెలంగాణ రాష్ట్ర జాతర యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. రైట్. ఇప్పుడు ఆన్సర్ చూడండి. తెలంగాణ రాష్ట్ర గీతం ఏంటిది? జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ఇది మనకు గీతం సార్. ఇది అధికారికంగా ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి 4వ తేదీన. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర 2024 ఫిబ్రవరి 4వ తేదీన జయ జయ తెలంగాణ ఈ రాష్ట్ర ఈ గీతంను అధికారికంగా ప్రకటించారు. ఎవరి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని కూడా అడగవచ్చు. ఒకవేళ అడిగితే ఎవరి ప్రభుత్వము? మన ఇప్పుడున్నటువంటి సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి సీఎం. కాబట్టి ఆయన ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గేయం నాగేటి సాలల్లో నా తెలంగాణ. మరి నాగేటి సాలల్లో నా తెలంగాణ అనేటువంటి ఈ గేయం అధికారికంగా ప్రకటించిందంటే ప్రకటించలేదు. మరి ఈ గేయాన్ని రచించింది ఎవరు అంటే నందిని సిద్ధారెడ్డి. నందిని సిద్ధారెడ్డి సార్, నందిని సిద్ధారెడ్డి. మరి జయ జయ తెలంగాణ, జయ జయ తెలంగాణను రచించింది ఎవరు? అందశ్రీ. అందశ్రీ ఒరిజినల్ నేమ్ అందే ఎల్లయ్య. కాబట్టి ఇక్కడ జయ జయ తెలంగాణ నాగేటి సాలల్లో నా తెలంగాణ ఈ రెండు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. గీతమా గేయమా మీకు తెలుసు, కానీ అక్కడప్పుడు మీరు కన్ఫ్యూజన్ కావద్దు. దిస్ ఇస్ ద యాంథమ్. కాబట్టి తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర గేయం నాగేటి సాలల్లో నా తెలంగాణ. మరి రాష్ట్ర క్రీడ చెడుగుడు అంటున్నాం. చెడుగుడు అంటే ఇది తెలంగాణ మాండలిక పదం సార్. ఇది తెలంగాణ మాండలిక పదం చెడుగుడు. దీన్ని మామూలుగానైతే మనం ఏమని పిలుస్తాం? కబడ్డీ అని పిలుస్తాం. కబడ్డీ. తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏంటి సార్? చెడుగుడు లేదా కబడ్డీ. మరి తెలంగాణ రాష్ట్ర జాతర యాదాద్రి కాదు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. ఇది తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రం, తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రం ఏమవుతుంది సార్? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. మరి తెలంగాణ రాష్ట్ర జాతర ఏమవుతుంది? మనకు సమ్మక్క సారక్క జాతర అవుతుంది. సమ్మక్క సారక్క జాతర, సమ్మక్క సారక్క జాతర. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సార్. సరికాని జత అన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్? డి. ఆన్సర్ ఇస్ డి. తెలంగాణ రాష్ట్ర జాతర అనేది లక్ష్మీ నరసింహస్వామి జాతర కాదు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర కాదు, అది సమ్మక్క సారక్క జాతర అవుతుంది. ఓకే రైట్. ఇది 6th one ఆన్సర్ ఇస్ డి సార్. 6th one ఆన్సర్ ఇస్ డి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర అధికార చిహ్నానికి సంబంధించి సరికానిది అన్నాడు. రాష్ట్ర అధికార చిహ్నానికి సంబంధించి సరికానిది బయటి వృత్తం, అంతర వృత్తం, చిలక అంతర. ఇది అంతర వృత్తం చిలకపచ్చ రంగులో ఉంటుంది. 2 వృత్తాల మధ్య తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాయబడి ఉంటుంది. కాకతీయ కళాతోరణం క్రింద సత్యమే వజయతే అని రాయబడి ఉంటుంది. ఏలె లక్ష్మణ్ కదిరేని గూడానికి చెందినవాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని తయారు చేసింది ఎవరు అనుకున్నాం సార్? ఏలె లక్ష్మణ్. ఓకే ఇది కరెక్టే ఉన్నది. కానీ ఇక్కడ ఒక పైనుంచి వస్తే బయటి వృత్తం, అంతర వృత్తం చిలక పచ్చ రంగులో ఉంటుందా? ఉండదు. ఎట్లా ఉంటుంది? మనందరూ తెలుసు సార్. ఎట్లా ఉంటుంది అంటే ఇది తెలంగాణ రాష్ట్ర వృత్తం కనుక తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం కనుక చూసినట్లయితే ఇలా గుండ్రగా ఉంటుంది సార్. ఇలా గుండ్రగా ఉండి మధ్యలో కాకతీయ కళాతోరణం ఉంటుంది
సరే మీరు చూస్తే కనబడుతుంది, కాకతీయ కళాతోరణం ఉంటుంది అన్నమాట. ఈ రెండు వృత్తాల మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని తెలుగులో రాయబడి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని తెలుగులో రాయబడి ఉంటుంది. తెలంగాణ ఇదంతా రాద్దాం సార్. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని, తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో రాయబడి ఉంటుంది. తర్వాత తెలంగాణ సర్కార్ అని ఉర్దూలో రాయబడి ఉంటుంది. ఓకే, పైన ఏముంటుంది సార్, ఇక్కడ సారానాథ్ స్తూపం ఉంటుంది, 4 సింహాలు కనపడతా ఉంటాయి. మూడో సింహం మనం 3 సింహాలు మాత్రమే కనపడతాయి, 4వ సింహం కనపడదు. సో అక్కడ ఈ సారానాథ్ స్తూపం కింద ఏముంటది అంటే సత్యమే వజయతే అని రాయబడి ఉంటుంది. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ రెండు వృత్తాల మధ్య ఎన్ని భాషలు కనపడుతున్నాయి సార్? ఒకటి తెలుగు భాష కనపడుతుంది, ఒకటి ఇంగ్లీష్ భాష కనపడుతుంది, ఒకటి ఉర్దూ భాష కనపడుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ భాషల సంఖ్య కనుక చూసినట్లయితే ఎంత వచ్చింది? 3. ఓకే, మరి ఇక్కడ ఈ వృత్తాలు ఏ రంగులో ఉంటాయి? ఇవి చిలక పచ్చ రంగులో ఉంటాయి. రైట్. మరి ఈ చిలక పచ్చ రంగు దేనికి ప్రతీక అంటే పాడి పంటలకు ప్రతీక. నెక్స్ట్ బయటి వృత్తము బయటి వృత్తము బంగారు వర్ణంలో ఉంటుంది సార్. ఇది బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ బంగారు తెలంగాణకు గుర్తు అన్నమాట. రైట్. సో కాబట్టి ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమంటున్నాడు? క్వశ్చన్ ఇప్పుడు చూసినట్లయితే బయటి వృత్తం అంతర్వృత్తం చిలకపచ్చ రంగులో ఉంటుందా? బయటి వృత్తం అనేది బంగారు వర్ణంలో ఉంటుంది, అంతర వృత్తాలు ఎట్లుంటాయి? చిలకపచ్చ రంగులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇది తప్పుగా ఉంది. నెక్స్ట్ రెండు వృత్తాల మధ్య తెలుగు, హిందీ, హిందీ లేదు సార్, ఇంగ్లీష్ లేదు. ఇక్కడ తెలుగు ఉన్నది, తర్వాత ఇంగ్లీష్ ఉన్నది, ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నది. రెండు వృత్తాల మధ్య ఏమున్నది సార్? ఇంగ్లీష్ ఉన్నది కానీ హిందీ లేదు. ఏమున్నది? ఉర్దూ భాష ఉన్నది. కాబట్టి ఇది కూడా తప్పే ఉన్నది సార్. నెక్స్ట్ కాకతీయ కళాతోరణం కింద సత్యమే వజయతే అని రాయబడి ఉంటుందా? కాకతీయ కళాతోరణం కింద ఉంటుందా? సారానాథ్ స్తూపం కింద ఉంటుందా అంటే సారానాథ్ స్తూపం కింద ఉంటది. కాబట్టి కాకతీయ కళాతోరణం కింద ఉండదు. కాబట్టి ఇది కూడా తప్పే ఉన్నది. ఓకే రైట్. ఇక ఏర లక్ష్మణ్ కదిరేనిగూడెనికి చెందినటువంటి వ్యక్తి, యాదాద్రి భువనగిరి జిల్లా. కాబట్టి ఒక డి మాత్రమే కరెక్ట్ ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇది 2, 3, 4 అనే ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ 1, 2, 3 సరి అయినవి కావు. 1, 2, 3 సరి అయినవి కాదు. రైట్ ఆన్సర్ డి అయితే 4 సరి అయింది. ఆన్సర్ ఏమవుతుంది సార్? ఆన్సర్ ఈజ్ డి. ఓకే రైట్. 7th one ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 8th one. తెలంగాణ అమరవీరుల స్మారక భవనంకు సంబంధించి సరికానిది. ఇది అప్డేటెడ్ బిట్ సార్, గుర్తుంచుకోవాలి. తెలంగాణ స్మారక భవనం ఎక్కడ ఉన్నది సార్? అది ఆన్సర్ చెప్తున్నాడు. ఇక్కడ ఇది 1, 2, 3 పెట్టాలి సార్. 1, 2, 3, 4. సో కాబట్టి ఇక్కడ నంబర్ 1 కనుక చూసినట్లయితే జలదృశ్యంలో నిర్మించబడింది. నంబర్ 2 కనుక చూసినట్లయితే 2023 జూన్ 2న ప్రారంభించబడడం జరిగింది. నంబర్ 3 2017 జూన్ 17న శంకుస్థాపన చేయబడడం జరిగింది. దీని ఖర్చు 177.5 కోట్లతో నిర్మించబడడం జరిగింది. రైట్ ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు ఒక్కసారి మీరు చూస్తున్నారు, ఆన్సర్ చేసుకున్నారు కదా, ఏది కరెక్ట్ గా ఉంటది అంటే వాస్తవంగా జలదృశ్యంలో నిర్మించబడింది. ఇది దాదాపు 3.5 ఎకరాల స్థలంలో ఇది జలదృశ్యంలో నిర్మించబడడం జరిగింది. అమరవీరుల స్మారక భవనం. స్మారక స్తూపం కాదు, స్తూపం వేరు. స్తూపము అసెంబ్లీకి ఎదురుగా గన్ పార్క్ లో నిర్మించబడింది. కాబట్టి స్తూపం కాదు సార్, స్మారక భవనం. మనం ఇక్కడ జలదృశ్యంలో నిర్మించబడింది కరెక్టే. జలదృశ్యం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? జలదృశ్యం అనగానే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఇది నివాస స్థలము లేదా హౌస్ నేమ్. తర్వాత ఈ జలదృశ్యంలో కనుక చూసినట్లయితే టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. ఇదే జలదృశ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ జలదృశ్యంలోనే అమరవీరుల స్మారక భవనాన్ని
నిర్మించడం జరిగింది. ఓకే, మరి ఇది 2023 జూన్ 2న ప్రారంభించబడిందా? జూన్ 22న ప్రారంభించబడింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇది కరెక్ట్గా లేదు. ఇది రెండోది కరెక్ట్గా లేదు. 2023 జూన్ 22వ తేదీన ప్రారంభించబడింది. తర్వాత 2017 జూన్ 15న శంకుస్థాపన చేసింది. దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఓకే, నెక్స్ట్ దీన్ని ప్రారంభించింది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నెక్స్ట్ దీనికి ఎంత ఖర్చు అయింది అంటే 177.5 కోట్లతో నిర్మించడం జరిగింది. ఇది 6 అంటే 2 సెల్లార్లు 4 ఫ్లోర్లు మొత్తం 6 ఫ్లోర్లతో నిర్మించబడడం జరిగింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ తోని పైన దీపం ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు, కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్గా ఉన్నది సార్? 3, 4 కరెక్ట్గా ఉన్నది, 1, 2 కరెక్ట్గా లేదు. కాబట్టి 1, 2 సరి కాదు, 3, 4 సరి అయినవి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏంటిది? ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ ఈజ్ బి. ఓకే, స్మారక భవనం అంటే అమరవీరులకు గుర్తుగా నిర్మించబడడం జరిగింది. ఈ స్మారక భవనము అనేది మనకు అప్డేటెడ్ బిట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, కాబట్టి ఆన్సర్ ఈజ్ 8th one ఆన్సర్ ఈజ్ బి సార్. 8th one ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సరి అయిన వాక్యము కానిది అన్నాడు. వాక్యము కానిది అంటే సరిగ్గా లేనిది అన్నట్టే కదా, సరిగ్గా లేనిది అన్నట్టే. ఓకే, అమరవీరుల స్మారక భవనం ఇప్పుడే చెప్పుకున్నాం సార్. అమరవీరుల స్మారక భవనము 2.5 ఎకరాలు అంటే ఒక గుంట దాకా 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీపం ఎత్తు 26 మీటర్లు. ప్రపంచంలోని అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించారు. ప్రధాన స్మారకం ఎత్తు 120 అడుగులు. రైట్, ఇప్పుడు ఒకసారి చూడండి సార్. అమరవీరుల స్మారక భవనం అనేది జలదృశ్యంలో 2.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది అనుకున్నాం. ఇది కరెక్టే. మరి అమరవీరుల స్మారక భవనం పైన ఏముంటుందంటే దీపం ఉంటుంది సార్. గోల్డెన్ ఎల్లో కలర్ లో మనకు కనపడుతూ ఉంటుంది దీపం. అది కూడా స్టెయిన్లెస్ స్టీల్ తోనే తయారు చేయబడడం జరిగింది. దీపం యొక్క ఎత్తే 26 మీటర్లు ఉంటుంది సార్. దీపం యొక్క ఎత్తు 26 మీటర్లు ఉంటుంది. ఆ 26 మీటర్ల ఎత్తు దీపం అనేది గోల్డెన్ కలర్ లో ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది కరెక్టే. నెక్స్ట్ ప్రపంచంలోనే అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్ తో నిర్మించారు. ఎస్, 100% కరెక్ట్. తర్వాత ప్రధాన స్మారకం ఎత్తు, దీని యొక్క ప్రధాన స్మారకం ఎత్తు 120 అడుగులు కాదు సార్, ఇది 150 అడుగుల ఎత్తు ఉంటుంది మొత్తం భవనం కనుక చూసినట్లయితే 150 అడుగుల ఎత్తు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది తప్పుగా ఉంది. కాబట్టి స్మారకం ఎత్తు 150 అడుగులు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది సరికాంది ఏది అంటే డి సరికాంది అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆన్సర్ డి అవుతుంది. సరి అయిన వాక్యము కానిది అన్నాడు కాబట్టి డి సరి అయింది కాదు. ఓకే, రైట్. సో 9th one ఆన్సర్ ఇది. నెక్స్ట్ 10th one, అమరవీరుల స్తూపంకు సంబంధించి జతపరచుము అన్నాడు. అమరవీరుల స్తూపంకు సంబంధించి జతపరచుము. మ్యాచ్ ద ఫాలోయింగ్. 1970 జనవరి 17, 1970 ఫిబ్రవరి 16, 1970 ఫిబ్రవరి 22, 1970 ఫిబ్రవరి 23. ఓకే, మున్సిపల్ కార్పొరేషన్ స్తూపాలు నిర్మించాలని తీర్మానం. శాసనసభలో పురపాలక మంత్రి స్తూపం ఏర్పాటు చేయకూడదని మాట్లాడారు. ప్రతాప్ కిషోర్ విలియం అంబిగా సార్. విలియం అంతి మరణించిన వారి సర్టిఫికేట్లు స్తూపం అడుగు భాగంలో భద్రపరిచారు. డి లక్ష్మీనారాయణ ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మీకు ఇది ఎంతవరకు తెలుసు? దీన్ని శంకుస్థాపన చేసింది మాత్రం మనం బాగా చదువుకుంటాం. శంకుస్థాపన చేసింది ఎప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది అంటే, ఎవరు శంకుస్థాపన చేసిండ్రు వాస్తవంగా? అప్పుడు హైదరాబాద్ మేయర్ అయినటువంటి లక్ష్మీనారాయణ ముదిరాజ్ దీన్ని అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ జనవరి 17, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 23 అన్నాం. సో ఇక్కడ ఒకసారి కనుక చూసినట్లయితే జనవరి 17వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేసిందంటే, ఇక్కడ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్. ఎందుకు? 1969 ఉద్యమంలో 1969 మూమెంట్లో దాదాపు అప్పటికి 369 అధికారిక లెక్కల ప్రకారము 369 మంది మరణించడం జరిగింది. 369 మంది మరణిస్తే అందులో తొలి అమరవీరుడు ఎవరు సార్? శంకర్ కదా. 69 ఉద్యమంలో
అది జనవరి ఎన్నో తేదీన 25వ తేదీన మరణించిండు. కానీ అక్కడ మేధావులు ఏం చేసినంటే 24వ తేదీనే ప్రకటించడం జరిగింది. 1969 జనవరి 24వ తేదీన సదాశివపేటలో కాల్పులు జరిగితే వాళ్ళను తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో చేర్పిస్తే వాళ్ళు అందులో ఒక ఆయన 25వ తేదీన 19 సంవత్సరాల యువకుడు అయినటువంటి శంకర్ మరణించడం జరిగింది. కాబట్టి శంకర్ తొలి అమరవీరుడు. మరి ఇక్కడ అందుకని అట్లాంటి వాళ్ళు 369 మంది మరణిస్తే అప్పుడు వాళ్ళ గుర్తుగా ఒక స్తూపం ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఎప్పుడు అంటే జనవరి 16వ తేదీ 16వ తేదీన 17వ తేదీన అంటే ఇక్కడ 16వ తేదీన గుర్తుంచుకోండి. సారీ, జనవరి 17వ తేదీన, ఫిబ్రవరి 16 కాదు. నెక్స్ట్ 1970 ఫిబ్రవరి 16వ తేదీన ఇక్కడ శాసనసభలో పురపాలక మంత్రి ఏం చెప్పిండంటే, పురపాలక మంత్రి ఆ స్తూపాలను ఏర్పాటు చేయొద్దు అని చెప్పిండు. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో స్తూపాలను ఏర్పాటు చేయొద్దు అని అంటే అప్పుడు చాలా మంది తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ మా అమరవీరులు చనిపోతే మా హైదరాబాద్లో మేము ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసుకుంటే మీరు ఎందుకు వద్దంటారు అని ఆ శాసనసభలో పెద్దగా రచ్చరచ్చ జరిగింది. లేడీ ఎమ్మెల్యే అయినటువంటి ఈశ్వరీబాయి కూడా పెద్ద ఎత్తున నినదించడం జరిగింది అన్నమాట. కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీ, నెక్స్ట్ ఫిబ్రవరి 22వ తేదీన ఇక్కడ ఏం చేసిండ్రు అంటే ప్రతాప్ కిషోర్, విలియం అంతి వీళ్ళిద్దరు కూడా ఏం చేసిండ్రు, మరణించిన వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళ గుర్తుగా ఉండాలని వాళ్ళ ఇళ్లలోకి పోయి ఎవరికి తెలియకుండా రాత్రి పోయి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చి వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి ఆ స్తూపం అడుగు భాగమున పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరు అడుగు భాగన పెట్టింది? ప్రతాప్ కిషోర్, విలియం అంతి వీళ్ళిద్దరు కూడా జర్నలిస్టులు అన్నమాట. ప్రతాప్ కిషోర్ జర్నలిస్టు, ఆయన ఫ్రెండ్ విలియం అంతి అన్నమాట. వీళ్ళిద్దరు కూడా వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొచ్చి స్తూపం అడుగు భాగాన భద్రపరచడం జరిగింది ఫిబ్రవరి 22న. 23వ తేదీన ఏమైంది అంటే ఇప్పుడు హైదరాబాద్ మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది, శంకుస్థాపన చేసిండ్రు. కాబట్టి ఇక్కడ 1A 2B 3C 4D సార్, ఆన్సర్ ఈజ్ ఏ. మరి ఈ ఫిబ్రవరి 23వ తేదీన ఎక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అని అడగవచ్చు. ఎక్కడ అంటే ఇది అసెంబ్లీకి ఎదురుగా గన్ పార్క్ లో ఇక్కడ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేసిండ్రు. అదే ఫిబ్రవరి 25వ తేదీన అప్పటి డిప్యూటీ మేయర్ అయినటువంటి మాట్యం రామచంద్రయ్య ఆయన సికింద్రాబాద్ లో ఉండేటువంటి క్లాక్ టవర్ ప్రాంతంలో అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేయడం జరిగింది అనమాట. మరి లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఏ పార్టీ నుండి ఈయన మున్సిపల్ చైర్మన్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఈయన హైదరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన అంటే TPS 69 ఉద్యమంలో TPS అనేటువంటి ఉద్యమ పార్టీ ఏర్పడుతుంది. ఆ పార్టీ నుండి గెలుపొందడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ 10th ఆన్సర్ ఏమవుతుంది సార్? 10th ఆన్సర్ ఈజ్ ఏ.